హరే కృష్ణ. బ్రహ్మ వైవర్త పురాణంలో యుధిష్ఠిర మహారాజు వైశాఖ శుద్ధ ఏకాదశి యొక్క మాహాత్మ్యం, వ్రతాచరణ, దాని వివరాలు తెలియచేయమని కృష్ణుడిని కోరినప్పుడు కృష్ణుడు, ధర్మరాజా, ఈ ఏకాదశి వివరాలు వశిష్ఠ మహర్షి తెలియచేశారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వివాహం అయిన కొంతకాలానికి వివిధ కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో లోకంలో ఉన్నటువంటి జీవులు దుఃఖం నుంచి బయటపడటానికి, కష్టాలు ఎదుర్కోవడానికి, ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఏ వ్రతం ఆచరించాలి గురువుగారు అంటూ వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పారు, రామచంద్ర, నువ్వు లోకోద్ధరణమైనటువంటి ప్రశ్న వేశావు. ఇది చాలా మంచి ప్రశ్న. లోకంలో ఉన్న ఎవరైనా సరే రామ అనే 2 అక్షరాలతో కూడుకున్నటువంటి నీ నామాన్ని జపిస్తే చాలయ్యా, అన్ని పాపాలు తొలగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశికి మోహిని ఏకాదశి అనేటటువంటి నామం ఉంది. ఈ నామంతో కూడుకున్నటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు కూడా తమ సకల పాపాల నుంచి, కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడతారయ్యా. దీనికి నీకొక కథ చెప్తాను విను అంటూ వశిష్ఠుడు మోహిని ఏకాదశి గురించి వివరించారు. పూర్వం సరస్వతి నదీ తీరంలో భద్రావతి నగరంలో ద్యుతిమానుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏలుబడిలో అంతా చక్కగా ఉంది, రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది. ఆ రాజ్యంలో ధనపాలుడు అనేటటువంటి ఒక వైష్ణవుడు చక్కగా వ్యాపారం ద్వారా సంపదలు గడించి అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడు. ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, సత్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు తవ్వించడం, విద్య నేర్పించడం, ఇలాగా అన్ని దాన ధర్మాలు చేయడం, గోదానాలు చేయడం లాంటివన్నీ. అయితే ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. 5 కుమారుల్లో చివరివాడు. వాడి పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అన్ని చెడ్డ పనులు చేయడం, మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఇలా అతను అన్ని తప్పులు చేస్తూ ఒకనాడు తండ్రి కంట ఒక వేశ్యతో కనిపించినప్పుడు తండ్రి అతన్ని గృహ బహిష్కారం చేశాడయ్యా. దాంతో అతను ఆహారం లేక నీరసించి వ్యాధిగ్రస్తుడై ఆఖరికి మాంసం తినేటటువంటి స్థితికి కూడా వచ్చేశాడు. అన్ని చెడ్డ బుద్ధులు వచ్చినాయి. అయితే ధనం లేదు, దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. రాజభటులు పట్టుకున్నారు. అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్తే రాజ్య బహిష్కరణ చేశాడు. దీంతో అతను అడవుల పాలయ్యాడు, ఇక్కట్ల పాలయ్యాడు. ఇలా అతని యొక్క జీవితం సాగుతూ ఉండగా పూర్వజన్మ సుకృతి కారణంగా ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తూ వస్తున్నటువంటి కౌండిల్యమునిని అతను చూడటం జరిగింది. ఆ కౌండిల్యముని నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన వస్త్రం నుంచి కొంత గంగ నీరు ఈ దుష్టబుద్ధి మీద పడిందయ్యా. దాంతో అతని పాపాలు క్షయం అయ్యాయి, తగ్గాయి. అతను కౌండిల్యముని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్లి తన యొక్క స్థితిని అంతా చెప్పాడు. నేను ఇలా నా తండ్రి పట్ల ఇలా ప్రవర్తించాను, ఇలా తప్పులు చేశాను, దయచేసి నన్ను నేను ఉద్ధరించుకోవాలనుకుంటున్నాను, నాకు మార్గం చూపించండి అని చెప్పి కోరడం జరిగితే కౌండిల్యముని వైశాఖ శుద్ధ మోహిని ఏకాదశిని ఆచరించమని చెప్పి ఆ దుష్టబుద్ధికి చెప్పడం, దుష్టబుద్ధి ఈ ఏకాదశి నాడు శ్రీకృష్ణ నామాన్ని, అంటే నా నామాన్ని జపించడం, జాగరణ చేయడం, కృష్ణ కథా శ్రవణం అన్ని చేసి ద్వాదశి నాడు పారణ చేసి ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించి తన పాపాల నుంచి బయటపడి ఏకాదశి వ్రతాలు ఆచరించి అతను నా లోకానికి, వైకుంఠానికి వచ్చాడు అని చెప్పి కృష్ణుడు ధర్మరాజుతో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో చెప్పాడయ్యా. కనుక వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. నువ్వు నీ పరివారం కూడా ఈ ఏకాదశిని చక్కగా ఆచరించి దానివల్ల వచ్చే లాభాలన్నీ పొందండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పారు. కనుక ఈ మోహిని ఏకాదశిని ఆచరించి
దాని యొక్క ఫలాన్ని పొందేందుకు ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.